నమస్తే. కాప్రా సర్కిల్ అది ఎక్కడో కాదు, హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటిది కాప్రా సర్కిల్ నంబర్ 1. అందులోనూ అది కాప్రా మండలం కిందికి వస్తుంది. కీసర మండల రెవెన్యూ పరిధిలోనికి వస్తుంది. ఏమొస్తుంది అని అంటే సుమారుగా కొన్ని 4.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి ఇప్పుడు అన్యాక్రాంతం కాబోతుంది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిలో అక్కడ బడి గుడి నిర్మాణం లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ప్రజల ఆస్తులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఇది ఎప్పటి నుంచో కాదు, కొన్ని సంవత్సరాల తరబడి నిరంతరం కొనసాగుతున్నటువంటి సమస్యను ఎటకేలకు పరిష్కారం లభించగా ఆ పరిష్కారానికి సరైనటువంటి మార్గం కనుక్కుందామనేటువంటి ఆలోచనల ముందుకొచ్చిన వ్యక్తికి ఇప్పుడు నిరాశనే ఎదురవుతుంది. ఎటకేలకు ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు చెందాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు లక్ష్మణ్ గౌడ్ ఆయన యొక్క మిత్రవర్గం అంతా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ కోర్టుకు కూడా నివేదికను సమర్పించారు. ఇలా కొనసాగుతున్న తరుణంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి కాలనీ ప్రతినిధులు మాత్రము ఆ ప్రభుత్వ స్థలాన్ని ఎటకెలకు అమ్ముకొని డబ్బులు కాజేసుకునే ప్రయత్నమే చేశారు. అందుకు ఆ స్థలంలో కట్టుకున్న నిర్మాణాలను తెలుసుకున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కొంత మేరకు కూల్చేసినటువంటి సంఘటన. సరే, ఇది ఒత్తిడి పెరిగినా కొద్దీ మాత్రమే అక్కడ చర్యలు అనేటివి జరుగుతున్నాయి. మరి ప్రభుత్వ స్థలాన్ని కైవసం చేసుకొని ప్రభుత్వంకి సంబంధించినటువంటి కార్యాలయాలను తలపెట్టాల్సినటువంటి ఆ మాత్రము ఆలోచన ఈ అధికారులకు కనబడట్లేదు. అటువైపు నుంచి మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుంచి దానికి సంబంధించినటువంటి ఒక ఆదేశాలు అందినా కూడాను ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ తర్వాత రెవెన్యూ అధికారులు కానీ స్పందించకపోవడం, ఇందులో ఏదో మర్మం దాగి ఉందనేటువంటి ఆలోచన ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతుంది. సుమారుగా 4.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కాపాడాల్సినటువంటి పోయి ఈ అధికారులు ఆ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నటువంటి విషయం ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక కోట్లాది రూపాయల విలువ చేసినటువంటి భూమిని ప్రజలకే చెందాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ నాయకులైనటువంటి లక్ష్మణ్ గౌడ్ ఆయన మీదనే అక్కడ ఉన్నటువంటి స్థానిక కొంతమంది వ్యక్తులు ఆ ప్రతిఘటనకు దారి తీసినటువంటి పరిస్థితులు ఆయన చెప్తున్నటువంటి మాటల్లో కనబడుతుంది. ఇక ఆయన ఏమంటున్నారు, ఆ సంబంధించిన భూమి ఎందుకు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వీరితో కుమ్మక్కయ్యారా లేకపోతే మరి ఇతర ఏదైనా మార్గాన్ని ఎంచుకున్నారా, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సింది పోయినటువంటి ఈ జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు అటు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారనేటువంటి ఆలోచన మరింత జటిలమవుతుంది. రోజు రోజుకు ఈ ఆలోచన మీద ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా దీని మీద కన్నేసినట్టుగా సమాచారం. ఏది ఏమైనాను ప్రజాధనాన్ని ప్రజల యొక్క సంబంధించిన విలువైన భూములను కాపాడాల్సిన అధికార బృందం ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యావత్ ప్రజానికం కోరుతుంది, అడుగుతోంది కూడాను. అయితే దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విజువల్స్ లో కనబడుతున్నాయి క్లియర్గా. కొన్ని విలువైనటువంటి భూమి, కోట్లాది రూపాయల విలువ చేసినటువంటి భూమి, అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొనసాగింది. కొన్ని ఇండ్లను కూల్చేసినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. మరి ఇదేంటిదని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులను అది మీ మీద తిరగబడతామని చెప్పేసి వారి మీద ప్రతిఘటనకు దారి తీసినటువంటి సంఘటన. ఇక్కడ ఏది ఏమైనాను మొత్తం మీద తప్పు కనబడుతుంది. అక్కడ కలెక్టర్ అధికారి నుంచి ఆదేశాలు వచ్చినా కూడాను ఇటు బాధితుడు ఫిర్యాదు చేసినా కూడా స్పందించకపోవడం, అటు కాలయాపన చేస్తూ దాన్ని తమ పరిధిలోనికి ప్రభుత్వ అధికారులు తీసుకోకపోవడం వెనకాల ఏదో మర్మం దాగి ఉందన్నటువంటి నెపం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. విజువల్స్ ను చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. రోడ్డుకు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, ఆ తర్వాత చుట్టూ కాలనీ ఉంది, విలువైనటువంటి స్థలం అక్కడ ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయడానికి అనువైనటువంటి స్థలము. అదే కాకుండా గురుకుల పాఠశాలలు కూడాను, అటు దేవాలయాల నిర్మాణం చేయడానికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి స్థలం. అటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం మరిచి కాలయాపన చేయడం వెనకాల సర్వత్రా స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది.
సరే, ఇంత జరుగుతున్నాను, ఇంతకీ బాధితుడు లక్ష్మణ్ గౌడ్ ఏ మేరకు ఫిర్యాదు చేశారు, ఎవరికి ఫిర్యాదు చేస్తే ఏం జరిగింది అనేటువంటి విషయం ఆయన మాటల్లోనే వినండి. 215 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని 2011లోని గౌరవ హైకోర్టు తీర్పు చేయడం జరిగింది. అది కూడా వాళ్ళ కొంతమంది కోర్టుకు వెళ్తే 2011లో గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ నోటిఫై చేస్తూ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి కోట్ల రూపాయల విలువ ఉన్న భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి తీర్పు జరిగింది. కొంతమంది ఆక్రమించిన తర్వాత ఈ తీర్పు ఇచ్చిన తదనంతరం 2014 నుంచి కూడా రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటి సంబంధించి ఉంది పేపర్లో కూడా, మిగతా అన్ని డేటా మీకు ఇస్తాను. అందరికి కూడా 2014 నుంచి కూడా రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయింది. సాధారణ ప్రజలు ఇల్లు కొనుక్కొని కట్టుకుంటే కూడా వాళ్ళకు 14 నుంచి ఈ ఎవరైతే భూ కబ్జాదారులు ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మూలంగా రిజిస్ట్రేషన్ అవుతలేదు. అయితే రుక్మారెడ్డి వ్యక్తి మాత్రం 2021లో తనకు ఇంకా 4300 గజాలు ఇంకా ఎకరం పైచీలకు ప్రభుత్వ విలువైన స్థలాన్ని అంతకుముందు ప్రభుత్వాన్ని మోసం చేసిండు, ప్రజలను మోసి అమ్మేసిన వ్యక్తి తనకున్న ఇంకా ల్యాండ్ని, గవర్నమెంట్ ల్యాండ్ని మళ్ళీ రాత్రి రూమ్ కడుతూ 2021 నాడు 3:30లో రూమ్ కడుతుంటే నేను ఒక బీజేపీ నాయకుడిగా ఒక ప్రభుత్వ స్థలాలను నా దృష్టికి కబ్జా చేసిన దృష్టికి వస్తే వెంటనే గౌరవ తహసీల్దార్కి అలాగే కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ఎంక్వైరీ పూర్తి సమగ్ర విచారణ జరపాలని చెప్పి అప్పటి గౌతమ్ కుమార్ గారు ఎంఆర్ఓ గారు వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి సర్వే చేసి ఇది వాస్తవమే, ప్రభుత్వ స్థలమే, చక్రీపురంలో 70% ఇల్లు అయిపోయింది, దానికి సంబంధం లేదు, మిగతా స్థలాలు మాత్రమే 16 ఓపెన్ ప్లాట్స్ 4300 గజాలు ఇది ప్రభుత్వ స్థలము, 80% దీన్ని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డు పాతి హెచ్చరిక బోర్డు పాతి జరిగింది. ఆ తర్వాత నాకు మా కాలనీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అనే వ్యక్తి అప్పుడు అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కమిటీలో, అతను నాకు ఫోన్ చేసి అతను సంబంధం లేకున్నా కానీ నేను ఏదైతే రుక్మారెడ్డి ల్యాండ్ ఓనర్ మీద ఇస్తే ఇతను మధ్యలో ఎంటర్ అయ్యి అంటే వాళ్ళ దగ్గర 2-3 మా కాలనీ అసలు వాళ్ళు ఫ్లాట్ కొట్టేసి ఆయన తరఫున మక్కాతా పుచ్చుకొని నీకే సంబంధం, ఎవరు ఇది చేస్తాం అది చేస్తామని బెదిరింపులకు గురి చేశాడు. ఆ బెదిరింపు గురి చేసి నాకు భయప్రాంతం గురించి నేను ఇచ్చేసి అది చేస్తా అంటే అప్పుడున్న సిఏ గారికి మన్మోహన్ గారు కూడా కంప్లైంట్ చేస్తే అతను ఎంక్వైరీ చేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఆయన కోర్టు కూడా 2 రోజులు జైలు కూడా జరిగింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత నేను కంటిన్యూగా ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, మిగతా ఓన్లీ ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దాన్ని కూడా గుడికో బడికో హాస్పిటల్కో ఇవ్వాలని చెప్పి దాని గురించే పోరాడుతున్నాను. నాకు ఎలాంటి వ్యక్తిగతంగా కానీ ద్వేషం కానీ ఎవరి మీద లేదు. ఇది సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఓనర్ మాత్రం భూ కబ్జాదారులు మాత్రం 1000 కోట్లకు 100 కోట్లకు అధిపతులైన వాళ్ళు మాత్రం దర్జాగా అమ్ముకుంటారు, నోటరీ చేసి అని చెప్పి వాళ్ళ మీద తెలుసుకొని చెప్పి చేస్తే ఇతను మా కాలనీ అధ్యక్షుడు చాలామంది పబ్లిక్ నా మీద దురభిప్రాయం కలిగిస్తూ ఏదో ఆయన ఇల్లు పోతాయి మనకు అని కంప్లైంట్స్ చెప్పి ఎప్పుడైనా నేను పార్టీ తరఫున ఇచ్చాను, ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు దిగలేదు, ల్యాండ్ ఓవర్ ఇచ్చాను. కాబట్టి ఖచ్చితంగా నాకు దీని తర్వాత ఖచ్చితంగా నేను ముందుకే వెళ్తాను. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ నా ధ్యేయం. కబ్జాదారులకు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యస్కొని కోరుతున్నాను. కాబట్టి ఇందులో మాత్రం నాకు ముఖ్యంగా ఈ మధ్య నాకు తెలిసిందంటే గత 2 రోజుల కింద కూడా జిహెచ్ఎంసీ వారు ఒక 2 స్ట్రక్చర్స్ గురగొట్టారు. వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు వస్తే ఈ గుర్చిన వ్యక్తి మాత్రం అతను రాఘవరెడ్డి, ఎల్ఐసి ఆంజనేయులు ప్లస్ కొండారెడ్డి ఇంకా అదర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఈ 2 రోజుల నుంచి ఒక ప్లాట్ పోయినా పర్లేదు అని చెప్పి భూ కబ్జాదారులతో ముక్కుమ్మక్కై ఒక 20 లక్షలు 30 లక్షలు పోయినా పర్లేదు, నాకు బోర్ బండి ఉంది, యాక్సిడెంట్ చేస్తా, ఒక సుపారిస్తా అని చెప్పి నాకు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి జాగ్రత్త ఉందన్న, చాలా సీరియస్గా అవుతుంది భూమి ఇది, వాళ్ళు ఒక ప్లాట్ పోయినా పర్లేదు 30 లక్షలు సుపారిస్తుంటారు, ఏదైనా మీకు ప్రాణాపాయం తలపెట్టే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త ఉండక నా వెల్ఫేషన్ చెప్పారు, షేర్గా చెప్పారు. కానీ నా ప్రాణం పోయినా సరే నేను మాట కట్టుబడి ప్రభుత్వ స్థలాలు చెప్పానో దానికి కట్టుబడతాను, ఖచ్చితంగా కాపాడని కొడతాను. వీళ్ళ మీద మాత్రం నా ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో నాకు కుట్ర పన్నుతారో ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పటికైనా కలెక్టర్ గారైనా సరే, తహసీల్దార్ అయినా సరే, జడ్జిన్స్ వాళ్ళైనా సరే ప్రభుత్వ స్థలాలను ఖచ్చితంగా హ్యాండిల్ తీసుకోవాలి. ప్రభుత్వ స్థలాలు కాపాడాలని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, కొన్ని కోట్ల విలువైన రూపాయలు సరే జరిగిపోయింది, మిగతాన్ని కాపాడాలని చెప్పి నేను గట్టిగా కోరుతాను. ఇక ముందు పోరాడతాను. నా ప్రాణం ఉన్నంత ఖచ్చితంగా పోరాడు, ఎట్టి కోసం భయపడే ప్రసక్తి లేదు, లొంగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కబ్జాదారులు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మా బీజేపీ పార్టీ పోరాడతాం. ఇప్పుడు బుచ్చిరెడ్డి ఏమైనా ఆక్రమించుకున్నాడా? ఎంత ఆక్రమించుకోండు? ఎంత? 150 గదాలు తీసుకున్నాడు ఫ్రీగా. ఆయన ఓనర్ దగ్గర కొట్టేసింది. ఆయన పేపర్ కూడా లేవు. గత 7 నెలల కింద కూడా జడ్జిన్స్ వాళ్ళు 3 నోటీసులు రెస్పాన్స్ కాలేదు. వాళ్ళ మీద కేసు పెడితే కూడా కోర్టు ఓడిపోయాడు. వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వచ్చి కోర్టు ఆర్డర్ మేరకు డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్ మేరకు జిహెచ్ఎంసీ సమగ్ర విచారణ జరిపిన తర్వాత డిమాండ్ చేశారు. ఇది నా ఏదో నేను వచ్చి కాదు,
గవర్నమెంట్ అధికారులు వాళ్ళే చేశారు. అంతకుముందు కూడా గత 3 సార్లు 4 సార్లు నోటీస్ కూడా రెస్పాండ్ కాలేదు. ఈయన వాళ్ళ మీద కోర్టు పోయాడు, అధికారుల మీద పోతే కూడా కోర్టు నీ కాగితాలు లేవు అని చెప్పి ఇతను మీరు సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చి గోహెడ్ అని చెప్పి అధికారులు చెప్పింది. వాళ్ళ అధికారులు చర్య తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏమేమి దాంట్లోకి వస్తాయి? ఇవి చెప్పాను మీకు లెటర్స్ కదా, దగ్గర దగ్గర 16 ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్స్ నంబర్ సహా ఇచ్చాను, అవన్నీ ఇస్తున్నాను. అవన్నీ డీటెయిల్స్గా ఫ్లాట్ నెంబర్ సహా ఇచ్చాను. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, 4,300 గదాల దాకా దాదాపు ఉంది. నేను అదే ఇచ్చాను, అదే ఓనర్కి రికమెండ్ ఇచ్చాను. కానీ ఇది బుచ్చని వ్యక్తి మాత్రం వాళ్ళ తరఫున వక్కాలతో పుచ్చుకొని తను కొంచెం కబ్జాతో కుమ్మక్కై ఫ్లాట్ కొట్టేసి ఇద్దరు మా కాలనీ ఫ్లాట్ కొట్టేసి ఈ రకం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. కబ్జాతో కుమ్మక్కై వాళ్ళు విచారిస్తున్న కొడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద మాత్రం పోలీసు వారు కూడా నాకు ఏం జరిగినా సరే, నా ప్రాణానికి ఏం జరిగినా అయిపోతున్నా ఏం జరిగినా వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద బాధ్యత. ఎల్ఐసి ఆంజనేయులు, రాఘవరెడ్డి, కొండారెడ్డి, బుచ్చిరెడ్డి వీళ్ళు వీళ్ళు బాధ్యత వహిస్తారని నేను చెప్తున్నాను. గౌరవ సిపి గారికి, సిఐ గారికి నేను పొద్దున కూడా సిఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఇది లోన్స్ ఉంది, గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు కూడా సిఐ గారు ఏమంటే ఎనీ టైం లక్ష్మణ్ మీకు 80% ఏమైనా అనుమానం వచ్చినా నాకు ఫోన్ చేయండి, యాక్షన్ చెప్పారు. ఇప్పుడు కూడా మరొకసారి అధికారులు ఇస్తున్నాను. ప్లస్ ఈ ల్యాండ్ను కూడా ప్రొటెక్ట్ చేయాలి. నా కోరిక ఏంటంటే ఉన్నదాన్ని కాపాడాలి, బడికైనా గుడికైనా ఉపయోగించాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.